యోగి, భోగి, రోగి వీళ్ళు ముగ్గురు కూడా అందరిలా రాత్రులు నిద్రపోరు. రోగి దగ్గుతూ మూలుగుతూ తనకు నిద్ర పట్టదు, నిద్ర పట్టని రోగం ఉంటుంది. సో అలానే భోగి పార్టీలు షికార్లు అని తిరుగుతూ, పబ్బులు నైట్ క్లబ్లు అని తిరుగుతూ అతను నిద్రపోనివాడు కూడా. యోగి ఏం చేస్తారంటే ధ్యాన స్థితి లోపలికి వెళ్ళి, అంటే ఆలోచన రహిత స్థితిలో ఉండి అభ్యాసం ప్రాక్టీస్ చేస్తుంటాడు నైట్ టైం అంతా కూడా. అంటే ఎరుకతో ఉన్న నిద్ర అంటాను దాన్నే. ఓకే, సో తను కూడా ఏంటంటే అందరిలాగా ఆదమర్చి నిద్రపోవడం, తెలియని నిద్ర ఉండదు అన్నమాట. ఎరుకతో ఉన్న నిద్ర అనేది ప్రాక్టీస్ చేస్తుంటాడు. మరి యోగి భవార్జున అని చెప్పారు శ్రీకృష్ణ వారు అర్జునుడికి. యోగివికా అర్జున, భగవద్గీత సారాంశం ఏంటంటే యోగివికా అర్జున అన్నారు. అర్జునుడేమో ఎలా నేను చుట్టుపక్కల గాలినైనా ఆపగలుగుతానని అనుకుంటున్నాను, అదైనా పాసిబులే, సాధ్యమే అనుకుంటున్నాను ప్రయత్నిస్తే, కానీ నా మైండ్ ఎంత ఫాస్ట్గా తిరుగుతుందంటే దాన్ని ఆపడం అనేది నాకు అసాధ్యంలా అనిపిస్తుంది అని చెప్పాను అన్నమాట. అప్పుడు శ్రీకృష్ణుడు కొన్ని ఫార్ములాస్ చెప్పారు. ఆ ధ్యానము ప్రాక్టీస్, అభ్యాసము, వైరాగ్యము వల్ల, కొంచెం డిటాచ్మెంట్తో ప్రాక్టీస్ చేయడం వల్ల కుదురుతుంది అని చెప్పారు. కానీ ఎంతమంది ఇప్పుడు భగవద్గీతను ఫాలో అవుతున్న వాళ్ళు ఆ యోగులు అయ్యారు చెప్పండి? మీరే ఆలోచించుకోండి. సో మన ధ్యానం లోపల ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, మరింత గొప్ప 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 స్థితిలోకి వెళ్ళడానికి రాత్రిపూట ధ్యానం చేయడం వల్ల ఏంటంటే కొన్ని వేల లక్షల కోట్ల రెట్లు మనం ఫాస్ట్గా, వేగంగా మనం ముందుకు వెళ్తాం అన్నమాట. ఒక ఆవు ఒక అడుగు వేసే అంత లోపల, ఇక భూమి మీద ఒక ఆవు ఉంది, అది ఒక అడుగు వేసే అంత లోపల ఇంకొక ఆవు ఎన్నెన్నో కోట్ల నక్షత్రాలను దాటుతూ వెళ్తుందన్నమాట. గెలాక్సీలు దాటుతూ వెళ్తుందంట. అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళ స్పీడ్తో వెళ్తున్నారు. ఒక్కొక్క స్పీడ్ ఉంది అందరికీ వెళ్ళడానికి, ఎదగడానికి. సో మీ యొక్క స్పీడ్ పెంచడానికి, నెక్స్ట్ లెవెల్లో వెళ్ళడానికి ఈ రాత్రిపూట ధ్యానం అనేది బాగా సహాయకారి అవుతుంది. కొంతమంది ఎవరైనా ధ్యానం స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట, గంట సేపు ధ్యానం చేయడం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. తర్వాత సీనియర్స్ అవుతున్న కొద్దీ పొద్దున పూట పనులన్నీ చేసుకుని, పొద్దున పూట కొంతమందికి ధ్యానం నేర్పించాలన్నా, ఇంట్లో పనులు చేసుకోవాలన్నా, ఆఫీస్కి వెళ్ళాలన్న వాళ్ళు ఆఫీస్ బిజీలో ఉన్నా, కానీ రాత్రిపూట ఆ సమయాన్ని మత్తులో, అదే నాకు నిద్ర వచ్చేస్తుంది, కుదరట్లేదని, నాకు ధ్యానం చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు అన్న సంశయాలు ఎంతవరకు ఉంటాయన్నమాట. నేను ఒక 10 సంవత్సరాలు దీనిపైన రీసెర్చ్ చేసిన తర్వాత అదే పనిగా నేను పడుకోకుండా, అంటే మామూలుగా పడుకునే నా నడుము వాల్చి పడుకోకుండా అలానే ధ్యాన స్థితిలో కూర్చొని నేను 10 సంవత్సరాలు సాధన చేసిన తర్వాత ఈ సాధన ఎంతోమందికి, కొన్ని వందల మందికి నేర్పించాను. అందరూ కూడా ఆ విధంగా సక్సెస్ఫుల్గా వాళ్ళు నైటల్లా ధ్యానం చేయడం నేర్చుకున్నారు. ఇదేంటంటే గొప్ప విద్య, చాలా గొప్ప విద్య, కానీ సులువుగా నేర్చుకోవడానికి కొన్ని ఫార్ములాస్ నేను తీసుకొచ్చాను అన్నమాట. సో దీనివల్ల ఎన్నెన్నో లాభాలు వస్తాయి. ఒకటంటే ఆస్ట్రల్ ట్రావెల్ అనేది చాలా ఫాస్ట్గా, ఈజీగా అవుతుంది. ఇంకా ఎన్నెన్నో లోకాలు మనం వెళ్ళి చూసి రావచ్చు అనమాట. మనము కళల లాగా ఉంటాయి కానీ సూక్ష్మ శరీర యానం, దాని ద్వారా ఎంతో జ్ఞానం, మనం ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అనేది వస్తుంది, ఆత్మ విజ్ఞానం. ఓకే, తర్వాత మరి ధ్యానం లోపల హెల్త్ ప్రాబ్లమ్స్ క్లీన్ అవ్వడం కానీ, ఇంకా మానసిక ప్రశాంతత కానీ, ఇంకా ఆత్మకు సంబంధించిన ఆత్మానుభవాలు కానీ, అలాంటివి చెప్పుకుంటూ వెళ్తే కోట్ల కొలది లాభాలు ఉన్నాయి. సైంటిస్టులు ప్రతి ఒక్కదాన్ని మూఢనమ్మకము అనేసి కొట్టిపడేస్తూ వెళ్ళిపోయినా కానీ ఒక విషయంలో, ధ్యానం విషయంలో మాత్రం అది ఎంత తవ్వితే అంత లాభాలు ఉన్నాయని వాళ్ళు కనుక్కుంటూనే ఉన్నారు, రీసెర్చ్లు చేస్తూనే ఉన్నారు. ఓకే, ఇవన్నీ లాభాలు, మరి ధ్యానం చేస్తున్నామండి మాకు ఎక్కువ లాభాలు రావట్లేదు, వచ్చిన కొత్తలోనే వచ్చాయి, ధ్యానం నేర్చుకున్న కొత్తలో వచ్చాయి కొన్ని అనుభవాలు, కొంచెం మా లైఫ్ ఇంప్రూవ్ అయిన తర్వాత కొంచెం అలానే స్టాగ్నేట్ అయిపోయినారు, అలానే ఎక్కడ వేసిన గొంగలు అక్కడికే ఉండిపోయినట్టుగా అయిపోతుందన్నా, కానీ మీరు ఇంకా చాలా నెక్స్ట్ స్టేజ్కి, చాలా అత్యున్నతమైన స్థితికి వెళ్ళడానికి ఈ రాత్రిపూట ధ్యానం అనేది నేను వర్క్షాప్ స్టార్ట్ చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్.